పొగమంచు తిరుమలలో తెల్లవారుజామున ఘాట్ రోడ్లు ఆలయ పరిసరాలు దట్టమైన పొగమంచుతో నిండిపోయాయి. కుకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో ఫుట్పాత్ ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు రోడ్లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్యలు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆక్రమణలు తొలగిస్తున్న జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులు. మధురనగర్ పిఎస్ లో 35 మందిపై పెట్టి కేసులు. నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. నిందితులతో సామాజిక సేవ చేయించాలని నాంపల్లి కోర్టు ఆదేశం. 35 మందితో మధ్యాహ్నం కృష్ణకాంత్ పార్క్ లో ఉన్న చెత్తను శుభ్రం చేయించిన మధురనగర్ పోలీసులు. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ కూడలి వద్ద ప్రతిరోజు ఏర్పడుతున్న భారీ ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ లో 2 అంబులెన్స్లు చిక్కుకోవడంపై మనిషి ప్రాణం కంటే వీఐపీలను తొందరగా పంపించడం అంత ముఖ్యం కాదంటూ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం. ఎల్లారెడ్డి మండలం కొట్టాల్ గ్రామ సమీపంలో బస్సు ప్రయాణికుల కంటపడిన చిరుత. భయాందోళనలో స్థానిక ప్రజలు. ముసలోళ్ల పెన్షన్లు కూడా వదలట్లేదా? ఇంటి పనుల కోసం పెన్షన్ కట్ చేస్తున్న సచివాలయ ఉద్యోగులు. కాకినాడ తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో పెన్షన్లకు కోత విధిస్తుండగా మాకు 400, 500 కూడా ఇవ్వలేదంటూ వాపోయిన ముసలోళ్లు. కృష్ణా జిల్లా కంకిపాడులో బీజేపీ జ్యేష్ఠ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో అపశృతి. బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డికి అస్వస్థత. స్టేజ్ పై మాట్లాడి దిగే సమయంలో కింద పడిన ప్రకాష్ తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టార్స్ ను సందర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు. వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ తాళాలు పగలగొట్టి నామినేషన్ పత్రాలు చోరీ. నామినేషన్ క్లస్టర్ లో ఉన్న నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. నామినేషన్ పత్రాలు డేటా స్కాన్ చేసి ఉంచామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభ్యర్థులను సముదాయించిన అధికారులు. తన పెళ్లికి వచ్చిన అతిథిని కాపాడిన పెళ్లి కూతురు. మహారాష్ట్ర రాష్ట్రంలోని కొల్లాపూర్ జిల్లా బండివాడలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయిన మహిళను కాపాడిన డాక్టర్ అయిన వధువు.